హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. 470 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. పర్సంటేజ్ వైజ్ చూస్తే 1.89%, ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది 25,388.90. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. దాదాపుగా 762 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మెయిన్గా మనకి స్టాటిస్టికల్గా స్టాక్స్ చూస్తే టోటల్ ఎన్ఎస్సిలో ట్రేడ్ అయిన స్టాక్స్లో 2819 స్టాక్స్ ట్రేడ్ అయితే అందులో అడ్వాన్స్లో ఉన్న స్టాక్స్ 1727, డిక్లైన్లో ఉన్నాయి 1000. సో మార్కెట్ బ్రెడ్త్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ 5 స్టాక్స్, ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే ఈరోజు నిఫ్టీ 50లో నెగిటివ్లో క్లోజ్ అయింది. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. టాప్లో ఉంది హిండాల్కో, తర్వాత భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్. ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ 2 తర్వాత మాత్రం స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది మార్కెట్. ఇంకొకటి మెటల్ స్టాక్స్లో మంచి మొమెంటం చూసాం ఈరోజు. హిండాల్కో కావచ్చు, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వీటన్నిటిలో కూడా ఆల్ మెటల్ స్టాక్స్ స్ట్రాంగ్ మొమెంటం కనపడింది సెక్టోరియల్గా చూసినప్పుడు. నెక్స్ట్ టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మన కీ లెవెల్ని బ్రేక్ చేసింది ఈరోజు అప్ సైడ్కి. ఎప్పుడైతే మన కీ లెవెల్ని బ్రేక్ చేసిందో స్ట్రాంగ్ ర్యాలీ. సో గతంలో కూడా అనుకుంటున్నాం మన కీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా పనిచేస్తుంది మనకి. ఆ లెవెల్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి. అయితే ఒకటి మనకి నిన్న వీడియోలో మనం అనుకున్నాం మన సపోర్ట్ పాయింట్స్. ఫస్ట్ 24,997, ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే అంతకుముందు రోజు ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం మనం, ఎందుకంటే క్లోజింగ్ కింద అయింది కాబట్టి. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటే 24,997 దీనికన్నా పైన ఓపెన్ అయింది ఈరోజు. ఫస్ట్ సపోర్ట్ ఇది ఉండొచ్చు, కానీ దాన్ని కూడా బ్రేక్ చేసి 24,935 నెక్స్ట్ సపోర్ట్, ఆల్మోస్ట్ దానికి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ర్యాలీ తీసుకుంది. సో క్లోజింగ్ వచ్చి 25,388 ఆల్ టైమ్ హై. సో 335 రెసిస్టెన్స్ పాయింట్ ఇది, కానీ దాన్ని కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు మనం టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం అప్ సైడ్కి. 25,510 ఆర్ 515 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 25,630. ఇవి రెండు రాబోయే రోజుల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మనకు ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూడొచ్చు మనం. సో మనకి కీ లెవెల్ మారిపోతుంది. ఇప్పుడు కీ లెవెల్ వచ్చి ఇప్పుడు చేంజ్ అవుతుంది. కీ లెవెల్ని డ్రా చేసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు 25,160 దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి మన కీ లెవెల్ డౌన్ సైడ్కి వస్తుంది. మనం ఇప్పుడు పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. 24,940 మన కీ లెవెల్, 24,940 ఇది మన కీ లెవెల్ లాగా ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్, ఒకవేళ ఏదైనా ఇంట్రాడేలో డిప్ వచ్చి మనకి ఆపర్చునిటీ రావచ్చు అనుకుంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 25,150. ఇది మనకి రేపటికి ఎనీ డిప్ వస్తే మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఒకటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇది మనకి మంచి సపోర్ట్. సో అట్లా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్గా ఎంట్రీ కావద్దు. ఒక పుల్ బ్యాక్ కోసం చూడాలి. ఒకవేళ 500ని టచ్ చేసి కిందకి ఒకసారి డౌన్ సైడ్కి వస్తే మాత్రం 335 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇక్కడ కూడా లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ మన మంత్లీ పివోట్ లెవెల్కి దగ్గరలో సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి ర్యాలీ కీ లెవెల్ని బ్రేక్ చేసింది. ఫస్ట్ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఇప్పుడు హయ్యర్ సైడ్ మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు 51,772 దగ్గర క్లోజ్ అయింది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ రావచ్చు టువర్డ్స్ ఇక్కడికి వస్తే అరౌండ్ 51,560 ఆర్ 500 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 52,000 దగ్గర ఉంటుంది. సైకలాజికల్ రెసిస్టెన్స్, టెక్నికల్గా దానికి ఎలాంటి వాల్యూ ఉండదు, బట్ సైకలాజికల్గా రౌండ్ ఫిగర్ నెంబర్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి 52,000 కొంత రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేసి 5కి వెళ్తే 52,460 ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ అది. సో ఇది ఈ రెండు లెవెల్స్ 52 అండ్ 52,460 రెండు రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్కి వస్తే మనకి 51,500
60 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. దానికన్నా కిందకు వస్తే ఈరోజు ఓపెన్ పాయింట్నే మనం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు ఓపెన్ అరౌండ్ 51,270. ఇప్పుడు మన కీ లెవెల్ మారిపోతుంది. ఇక్కడ ఉన్న కీ లెవెల్ కిందకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం కీ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాం కాబట్టి. ఇది 51,150. 51,150 మన కీ లెవెల్. ఇప్పుడు ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. మనం దీన్నే సపోర్ట్ అనుకుందాం. సో రేపటికి ఫస్ట్ సపోర్ట్ 51,560, దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే ఈరోజు ఓపెనింగ్ ప్రైస్, దాని తర్వాత 51,150. ఇట్లా సపోర్ట్ లెవెల్స్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు మెటల్స్లో బాగా స్ట్రాంగ్ మూమెంటం ఉంది అండ్ న్యూస్ కూడా ఉంది మెటల్ సెక్టార్ మీద. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ హిండాల్కో ఒకసారి చార్ట్ చూద్దాం. హిండాల్కో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈరోజు ఒక డీసెంట్ మూమెంటం, ఏదైతే ఈ ఫాల్ ఉందో ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయిపోయింది. ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయిపోయింది అండ్ మీరు ఈ ర్యాలీ రీట్రేస్మెంట్ లెవెల్ చూస్తే ఆల్మోస్ట్ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి మొమెంటం కనబడుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ 3-4-5 డేస్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేసి హైయర్ సైడ్ క్లోజ్ అయింది. ఆల్ మూవింగ్ యావరేజెస్ మనకి 50, 20, 10 ఈ మూవింగ్ యావరేజ్ అన్నిటికన్నా కూడా పైన క్లోజ్ అయింది. మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. అయితే ఇక్కడ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీక్లీ పివోట్ మంత్లీ పివోట్కి మధ్య ఉన్న ఒక 5-6 పాయింట్స్ జోన్ మనకి ఇంపార్టెంట్ జోన్ ఇది, కానీ ఈ జోన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అయితే స్ట్రిక్ట్గా ఈరోజు లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో ప్రీవియస్గా ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ సప్లై ఏరియా ఉందో అది మన రెసిస్టెన్స్ పాయింట్, అది 703 నుంచి 712 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది హిండాల్కో. నెక్స్ట్ ఇంకొకటి కూడా మెటల్ స్టాకే తీసుకుందాం, మనకి బాగా తెలిసిన స్టాకే టాటా స్టీల్. టాటా స్టీల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ర్యాలీ తర్వాత ఒక ప్రైస్ మాత్రం బాగా డౌన్ అవుతా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఫాల్ అయింది, చిన్న రీట్రేస్మెంట్, మళ్ళీ ఫాల్, మళ్ళీ రీట్రేస్మెంట్. అయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా దగ్గర స్ట్రాంగ్గా సపోర్ట్ అయి తర్వాత హైయర్ లెవెల్కి వెళ్ళింది. సో ఈ ఫాల్ ఏదైతే ఉంది ఇక్కడ అరెస్ట్ అయింది అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్, 147 ఆర్ 145 లెవెల్. అయితే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అబ్జర్వేషన్ చేసి ఎంట్రీ కావాలి. రేపు మోస్ట్లీ పాజిటివ్ ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈరోజు కొంచెం స్ట్రాంగ్ మూమెంటం క్యాండిలే కనపడింది మనకి. సో ఈవెన్ దో క్యాండిల్ కలర్ రెడ్ ఉన్నా కానీ అది పాజిటివ్ క్యాండిలే అండ్ వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంపార్టెంట్ లెవెల్ 154 మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి మనం. సో ఇక్కడ ఈ లెవెల్ 154 ఆర్ 155 లెవెల్ ఉంది కదా, ఇక్కడ నుంచి 4-5 రూపీస్ అప్ సైడ్కి రేపే కాకపోవచ్చు, మేబీ 1 or 2 days కొంచెం ప్రైస్ని అబ్జర్వ్ చేస్తూ ఈ బ్రేక్అవుట్ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ అయితే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్లో. అయితే ఇంట్లో మళ్ళీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే 147 కన్నా కిందకు వెళ్తే మాత్రం మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. సో హైయర్ లెవెల్లో మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా పైన ఉంటుంది, సమ్వేర్ ఇక్కడ 165 నుంచి 168 మధ్యలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది స్టాక్ ఈ లెవెల్స్కి వస్తే. అయితే ఎంట్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్, బ్రేక్అవుట్ ట్రేడ్ చేసుకుంటేనే దీంట్లో మంచి లాభం రావచ్చు. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది టాటా స్టీల్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.